రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చేసింది తప్పు, పైపెచ్చు సర్దుబాటు చర్యలుగా దీన్ని నిరసించే మా హిందూ బంధువుల మీద తిరగబడడం స్టార్ట్ అయింది. ఈ రోజున గోవింద నామాలు అంటే మాకున్న భక్తిని, శరణాగతిని వేడుకోలు చేసుకుంటూ గోవింద స్వామిని వేడుకుంటూ మేము పాడే పాటలు, వాటిని అపఖ్యాతి చేస్తూ అన్య మతస్థులతో మీరు వ్యంగ్యంగా పాడించడం తప్పు. దీనిపైన శిక్షలు తీసుకోవాల్సిందిగా ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని అభ్యర్థించడం జరిగింది. మొదటగా రోడ్ల మీదకి వచ్చి హిందూ బంధువులు మీరు చేసింది తప్పు, వెంటనే క్షమాపణలు చెప్పాలి అని అడిగితే సోషల్ మీడియాలో హిందువుల మీద ప్రతిఘటించడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పరమత సహనం కలిగిన భారతదేశంలో ఇటువంటి వికృత చర్యలను ఖండించాల్సిందిగా భావిస్తున్నాను. అదేవిధంగా గోవింద అనే నామానికి మీ మనసులో ఉన్న చెడు భావాన్ని చెడిపేయాలని మరొకసారి కోరుకుంటూ, డిఎస్సి విషయంలో 5 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వని మీరు రెండవసారి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతున్న కూటమి ప్రభుత్వానిపైన ప్రొటెస్ట్ చేయడానికి అనర్హులని తెలియజేస్తూ, సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, మా దేవుళ్ళని కాపాడుకునేందుకు అందరం కలిసి, హిందూ బంధువులందరం కలిసి కూడా పోరాడతాం. మొదటి నుంచి కూడా వైసీపీ హిందువులన్నా సనాతన ధర్మం అన్నా వారికి పడదు. మా శిలలు ఖండించారు, మా దేవాలయాలు కూల్చారు. ఇలాగే చేస్తూ పోతే సహించబోయేది లేదు. మీకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. రానున్న రోజుల్లో క్షమాపణలు చెప్పి మీరు బేషరతుగా మీ తప్పు అంగీకరించకపోతే ఈ చర్యలు మరింత ఉధృతం చేసి మీకు బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తున్నాను. మన హిందూ సాంప్రదాయాలని అగౌరవపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలకి వాడుకుంటున్నారు. ఇది వాళ్ళకి పద్ధతైన సంస్కారం కాదు. ముఖ్యంగా కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక అన్నిట్లో కూడా విద్యావంతుడు అయ్యి కూడా గోవిందనామాలని రాజకీయాల్లోకి ముడిపెట్టడం అనేది సంస్కారం కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఎట్లా తయారయ్యారంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుమలలో కూడా మాడవీధుల్లో చెప్పులు వేసుకొని నడవడం జరిగింది. ఆయనకి హిందువుల మనోభావాల మీద దెబ్బతింటున్నాయి. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది. అలాంటి సంస్కారాలు హీనుల్ని క్షమించేది లేదు. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఇంకోసారి కూడా చెప్తున్నాం, అన్నా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విధంగా గోవిందనామాలని రాజకీయాల్లోకి ముడిపెట్టడం అనేది మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.